నీట మునిగిన ఉద్యాన పంటలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. భారీ వర్షాలు, పశువుల సంరక్షణ. కంది పంట పూత దశలో ఆశించే చీడపీడలు నివారణ. మారుక మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు. శనగపచ్చ పురుగు నివారణకు పూత దశలో చేపట్టాల్సిన చర్యలు. కాయ ఈగ నివారణ. పంట బీమా పథకం ఈకేవైసీకి సమీపిస్తున్న గడువు. జీవం కోల్పోతున్న సాగు భూములను పరిరక్షించాలి. నేల ఆరోగ్యాన్ని బాగు చేసే సూక్ష్మజీవులు. పంట మొక్కల నుంచి భూమిలోని సూక్ష్మజీవులకు ఆహారం. భూముల్లో జీవాన్ని హరిస్తున్న రసాయనాలు. కుంటుపడుతున్న నేల ఆరోగ్యం. నష్ట నివారణ చర్యలకు జీవన ఎరువులు. నేలలో సాగుకు మేలు చేసే సూక్ష్మజీవుల పెంపునకు రైతు స్థాయిలో చర్యలు. తెల్ల చౌడు లేదా పాల చౌడు నేలలు యాజమాన్యం. వరి సాగు. నీటి వసతి లేని చౌడు భూములు. ఉప్పు లవణ గుణాన్ని తట్టుకునే బహుళ ప్రయోజన వృక్షజాతులు. సర్కారీ తుమ్మ, జెరూసలేం తుమ్మ, నల్ల తుమ్మ, సరుగుడు నీలగిరి, సరుగుడు, తెల్లమద్ది, కానుగ, నేరేడు, తంగేడు. నీట మునిగిన ఉద్యాన పంటలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అరటి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నీటిలో మునిగిన అరటి తోటలో యాజమాన్యం. కూరగాయల పంటల్లో జాగ్రత్తలు. పసుపు పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మిరప పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పూల తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. భారీ వర్షాలు, పశువుల సంరక్షణ. తుఫానుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పేరుకే చిరుధాన్యాలు ఆరోగ్యంలో పెద్దన్న పాత్ర. తృణధాన్యాలతో ఆరోగ్య ప్రయోజనాలు. ఇవన్నీ కూడా వే2 SMS న్యూస్ నుంచి తీసుకోవడం జరిగింది.